సుమారు 24 గంటల నుంచి ఏ నోట అన్నా ఇదే మాట. ఇరాన్ యొక్క దేశంలో ప్రవేశించిన మన 2 పడవలకి ఆ పడవల మీద ఇరాన్లో ఉన్నటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ కావాలని మన మీద దాడి చేశారు. మనకి ఇరాన్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయని సంగతి తెలిసి కూడా వాళ్ళు ఇలా ఎలా చేస్తారు అని చెప్పి చాలా గొడవ జరుగుతూనే ఉంది. అలాగే మన ప్రభుత్వం కూడా ఇరాన్ ఎంబసీ నుంచి వాళ్ళ అంబాసిడర్ని పిలిచి చీవాట్లు పెట్టి, ఇదేంటయ్యా బాబు ఇలా చేస్తున్నారు, మీరు మీ ఫ్రెండ్స్ అంటారు, మళ్ళీ ఇలా చేస్తే ఎలాగా అంటే పాపం ఆయన సారీ సార్ తప్పేదో అయిపోయింది, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని పాపం వెళ్ళిపోయాడు. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకులకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి మధ్య సరైన సమన్వయం లేదు. ఇంకా కరెక్ట్గా స్పష్టంగా చెప్పాలంటే ఈ ఇరాన్ గార్డ్స్ చేతిలోనే పవర్ అంతా ఉంది. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళెవరి చేతిలో ఏమాత్రం పవర్ లేదు. ఈ పవర్ లేని సమయంలో పాపం వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు ఏమంటారు, ఇది మనకి ఇప్పుడే కాదు, ఎప్పుడో 5,000 సంవత్సరాల నుంచి మన దేశానికి మీ దేశానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, అది అని చెప్పి రకరకాల మాటలు 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మొత్తం అదే తేలుతుంది. కానీ వాస్తవం ఏంటంటే దాడి జరిగిపోయింది. మన ఇంజిన్ రూమ్లోకి వాళ్ళ మిస్సైల్స్ పెట్టి కొట్టేశారు. ఆ ఇంజిన్ రూమ్ ఇంకా పనిచేయదు. దాన్ని బాగు చేయాలంటే కొంతకాలం పడుతుంది, కనీసం 6 నెలల నుంచి 1 year పట్టవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం కూడా ఒక వార్ కమిటీని వేసి ఏం చేయాలి ఏంటిని వాళ్ళు చాలా కింద మీద గొల్ల పడుతున్నారు. కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే వాస్తవంగా ఆ 2 షిప్పులు కూడా మనవి కావు. మన జెండా పెట్టుకొని ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ షిప్ ఒకటి, బ్రిటన్ షిప్ ఒకటి వాళ్ళ యొక్క పడవ మీద మన జెండా పెట్టుకొని, అంతేకాకుండా ఆ షిప్పుల పేర్లు కూడా భారతదేశపు షిప్ పేర్లాగా కనిపించేటట్టు గుర్తించేటట్టు ఆ పేర్లు మార్చేశారు. పేర్లు మార్చడం పెద్ద కష్టమే కాదు. ఒక నైట్ కూర్చుంటే చాలా పేర్లు మార్చేస్తారు. దానికి చాలా ఏజెన్సీస్ ఉంటాయి. వాడు ఎవరు చెప్పినా సరే అక్కడ చేసేస్తాడు. అఫ్కోర్స్ కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతాడు. అది పెద్ద సమస్య కాదు ఆ దేశాలకి, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ. దాంట్లో ఏముండుంటాయి అనేది అక్కడ సమస్య. బహుశా దానికి కావాల్సిన ఆయుధాలు కానీ ఫ్రెంచ్కి కానీ బ్రిటన్ కానీ, లేకుంటే ఆహార పదార్థాలు కానీ రెంట్లో ఏదోటి అయి ఉంటాయి అని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే మన జెండా పెట్టుకొని ఆ దేశాలు వెళ్ళటం చాలా అన్యాయం, దౌర్భాగ్యం. గతంలో గుర్తుంటుంది మనందరికీ. ఈ పాకిస్తాన్ కూడా అమెరికా షిప్లు 12 షిప్పులకి వాళ్ళ యొక్క జెండాలు పెట్టేసి ఆ హర్మోజ్ షిప్ని దాటించేసాయి దొంగతనంగా. అదేదో పెద్ద వీరోచితమైన కార్యం చేశారని చెప్పి ట్రంప్ సోషల్ మీడియాలో చెప్పడమే కాకుండా తన ట్రూత్లో నేను 10 షిప్పుల్ని హర్మోజ్ గుండా తీసుకొచ్చాను అని తన పెద్ద పోటీకాడైన చెప్పడం, ప్రెస్ మీట్లో కూడా అలాగే తన గొప్పని తను చెప్పడం అనేది జరిగిపోయింది. దొంగ పని చేస్తే కూడా ఇలాంటి చెత్త పబ్లిసిటీ. మరి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అలా తప్పు చేసినందుకు బ్రిటన్ని ఫ్రాన్స్ని వాళ్ళకి మన యొక్క దేశపు విదేశాంగ శాఖ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలా? ఎందుకంటే వాళ్ళకి మన దేశపు జెండా ఉంటే ఇరానీలు పంపించేస్తారులే అన్న ధీమా. వాళ్ళు కూడా చాలా తెలివిగా ఏం చేశారంటే క్రూ మెంబర్స్ని కూడా భారతీయులు పెట్టుకున్నారు. అంటే షిప్ క్యాప్టెను మిగతా వాళ్ళని మనం గమనించే ఉంటాం. షిప్ క్యాప్టెను ఐఆర్జీసీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మాట్లాడాడు. అతని యాస మొత్తం భారతీయుల యాసే ఉంది ఆ భాషలో. ఈ యొక్క దొరల భాషలో ఉన్నటువంటి యాక్సెంట్ ఏమి లేదు. ఇలాగ చాలా పకడ్బందీగా చేసినా సరే ఆ ఐఆర్జీసీ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు నేర్పడానికి హ్యాట్స్ ఆఫ్ అనాలా,
ఈ దొంగ బుద్ధి కలిగిన ఈ దేశాలు మన దేశ ఫ్లాగ్ని పెట్టుకొని మోసం చేసినందుకు వాళ్ళని చీకొట్టాలా? ఏం చేయాలి? భారత ప్రభుత్వం దీని మీద సమగ్రంగా విచారణ జరిపి ఇది వాస్తవమే అయితే వాళ్ళు కావాలని చెప్పి భారతదేశ జెండా పెట్టుకొని మన దేశ ప్రతిష్టని మంట కలపడమే కాకుండా ఇరాన్ దేశంలో మన భారతీయ దేశం వాళ్ళు ఇలా కూడా సహకరిస్తారు కామోసు అనే ఒక ఇది ఇప్పటికే భారతీయుల్లో చాలామందికి చాలా కోపంగా ఉన్నారు. మనం వాళ్ళకి కావాల్సిన రొట్టెలు పంపిస్తున్నాము, గోధుమ పిండి పంపించాము, బియ్యం పంపించాము, వాళ్ళకి మందులు పంపించాము, ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు మన షిప్ మీద దాడి చేస్తారా అని కామన్ మ్యాన్ ప్రతివాడు అడుగుతున్నాడు. నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దీనిలో మీరు చెప్పిన స్టేట్మెంట్లో నిజమా కాదా అనేది మీరు బహిరంగంగా చెప్పండి. 2 షిప్లు అంటున్నారు, ఆ 2 షిప్పులు మన అవునా కాదా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక షిప్ ఫ్రెంచ్ది, ఒక షిప్ ఏమో బ్రిటన్ది. ఆ 2 అవునా కాదా అని మీరు చెప్తే అపోహలు తీరిపోతాయి. ఎందుకంటే మనము ఇరాను 5,000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా స్నేహితుల మధ్య ఇలాంటి పొరపచ్చలు రాకూడదు. అది స్నేహాన్ని ఛిద్రం చేస్తుంది. హోప్ దట్ యూ గాట్ మై పాయింట్ మిస్టర్ మోడీ గారు. కాబట్టి ఈ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలని కోరుకుంటూ ఇరాన్ భారతదేశ ఐక్యత సఖ్యత ముందుకు సాగాలని, అంతేకాకుండా ఎవరో కొంతమంది కావాలని చెప్పి మన స్నేహాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న సంగతి మీరు కూడా గ్రహించి ఈ ఉచ్చులో దేశం పడకుండా కాపాడమని ప్రజలందరి తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్.